వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మహిళా బిల్లుపై మాట్లాడేందుకు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఈ అంటే ఎంతో దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్న అంటే 33% మహిళా రిజర్వేషన్ ఇది చివరికి వచ్చే సమయంలో అది నీరుగారిపోయింది. దీన్ని ఎలా చూస్తారు? నమస్కారం గయాజ్ బాయ్ అండ్ వీక్షకులకి. ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన అవకాశాన్ని భారతదేశం కోల్పోయింది. మహిళలు, మనం సగం మహిళలు, భారతదేశ జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారు. అన్ని రంగాల్లో చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు దేశ రాజకీయాల్లో, దేశ పరిపాలనలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో వారికి ఒక నిర్ణయాత్మకమైన భూమిని పోషించే అవకాశం వస్తే బాధ్యతారాహిత్యంగా ప్రతిపక్షాల వాళ్ళు నిన్న ప్రవేశపెట్టిన మహిళా బిల్లు 2023 సెప్టెంబర్లో పాస్ అయింది. దానికి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. దాంట్లో ఏమిటి, 2034 నుంచి వాటిని అమలు జరిపే విధంగా అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు 2023లో ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు ఏం మాట్లాడారు? మీరెందుకు 2034 నుంచి ప్రారంభిస్తారు, అమలు చేస్తారు, వెంటనే అమలు చేయండి అన్నారు. కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మనము 2034 నుంచి మహిళా బిల్లుని అమలు చేయాలా, మహిళలకు నిర్ణయాత్మకమైన పాత్ర ఇవ్వాలా, దేశ రాజకీయాల్లో, దేశ అభివృద్ధిలో, విధాన నిర్ణయంలో వాళ్ళు ప్రముఖ పాత్ర వహించాలనే ఉద్దేశంతో 2034 అని అనుకున్నారు. కానీ 2029లోనే అంతకుముందే ఈ మహిళా బిల్లును అమలు చేద్దాము, దాంతో నియోజకవర్గాల విభజన, డిలిమిటేషన్ చేస్తాము, అన్నీ ఒకే సమయంలో జరిగితే మహిళలకు ఒక మంచి అవకాశం ఉంటుందనే ఒక సదుద్దేశంతో ఈరోజు 3 రోజులు పార్లమెంటు సమావేశాలు నిర్వహించి మహిళా సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు దాని ప్రతిపక్షాల వాళ్ళు ఒక సాడ్ డే, నిన్నటి రోజు ఈ దేశ చరిత్రలో ఒక బాధాకరమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. మనము భారతదేశంలో మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. మనం అసలు మహిళలకి స్వతంత్రం వచ్చిన వెంటనే వేరే రెండో ఆలోచన లేకుండా 1947 స్వతంత్రం వచ్చిన వెంటనే మొట్టమొదటి జనరల్ ఎలక్షన్లోనే మహిళలకు ఓట్లు కల్పించాం. మనం 1776లో అమెరికాకి స్వతంత్రం వస్తే మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు కల్పించారు? 1920లో కల్పించారు. 144 సంవత్సరాల తర్వాత, అమెరికా స్వతంత్రం వచ్చిన 144 సంవత్సరాల తర్వాత మహిళలకు ఓటు హక్కు కల్పించారు. కానీ మనము స్వతంత్రం వచ్చిన మొట్టమొదటి సాధారణ ఎన్నికల్లోనే మహిళలకు ఓట్లు ఇచ్చాం. మనం ఓటర్ల అవకాశం కల్పించాం. ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేశారు. మనం గత 75-9 సంవత్సరాలుగా మనం ఎదురు చూసాం మహిళలకు ప్రధాన పాత్ర. మన చుట్టుపక్కల దేశాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ లాంటి దేశాల్లో మహిళలకు ఎప్పుడో రిజర్వేషన్ ఇచ్చారు. ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం ఇంకా మహిళలకు ఆ అవకాశం కల్పించకుండా, 33% అవకాశం కల్పించకుండా ఇంకా ఉండడం ఏమాత్రం సమంజసం కాదని ప్రధానమంత్రి ఒక మహోన్నతమైన ఆలోచనతో చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, ఇది తాత్కాలిక ఓటమి మాత్రమేగా భావిస్తున్నాను నేను. ఇది తాత్కాలిక ఓటమే, ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్తారు. ప్రత్యేకంగా ఈ దేశంలో మహిళలు నిన్నటి రోజున జరిగిన సంఘటన మహిళలు ఎప్పుడూ మర్చిపోలేరు. వాళ్ళు బిల్లును ఓడించలేదు, మొత్తం మహిళా లోకాన్ని ఓడించారు. వారు భారతదేశంలో మహిళా లోకాన్ని ఓడించారు. కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఇది కేవలం తాత్కాలికమైన ఇబ్బంది తప్ప భవిష్యత్తులో మహిళలు 33%తోటి ఈ దేశ రాజకీయాల్లో, ఈ దేశ అభివృద్ధిలో, ఈ దేశం వికసిత భారత్లో మహిళలు నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రధాని మోదీ గారు మహిళలకు పెద్దపీట వేయాలనే ఇది 33% రిజర్వేషన్ ఇచ్చేయాలని. అయితే దక్షిణ భారతదేశాన్ని మోసం చేయడం కోసం రాజకీయ కుట్ర దాగి ఉందని స్టాలిన్తో సహా మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? చాలా దుర్మార్గమైన మాట ఇది. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసిన మాట ఇది.
దక్షిణాది రాష్ట్రాలకి పూర్తి న్యాయం జరిగిందంటే కేవలం మోడీ గారి హయాంలో మాత్రమే జరిగింది. చాలా స్పష్టంగా నిన్న అమిత్ షా గారు చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదు. మిగతా భారతదేశంలో మిగతా ప్రాంతానికి ఏ విధమైన విధానం అమలు చేస్తున్నామో దక్షిణాది రాష్ట్రాలకు కూడా అదే విధానం అమలు చేస్తాము. 50% సీట్లు పెంచుతాము. కానీ రాజ్యాంగం ప్రకారం ఏమిటంటే ఎంత జనాభాను బట్టి సీట్లు నిర్ణయిస్తారు. దక్షిణాది రాష్ట్రాల వాదన ఏమిటి? మేము ఈ యొక్క కుటుంబ నియంత్రణ పాటించి మేము జనాభాను తగ్గించాము, దేశానికి మేము సేవ చేశాము, కాబట్టి మాకు సీట్లు ఎట తగ్గుతాయనే వాదన చేస్తున్నారు. సో ఈ వాదనతో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మీరు ఆ విధంగా భయపడవలసిన అవసరం లేదు, 50% సీట్లు పెంచుతాం మేము. నిజానికి జనాభా లెక్కల ప్రకారము సీట్లు కేటాయించే పని అయితే దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గుతుంది. కానీ దాన్ని కాకుండా మీకు అన్యాయం జరగకుండా 50% పెంచుతాము. చాలా స్పష్టంగా అవసరం వస్తే రాజ్యాంగాన్ని సవరించి బిల్లు ప్రవేశపెడతాను నేనని అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు ఒకసారి, ఉతన ఆవాది ఇతన హక్కు అన్నారు. అంటే దాని అర్థం ఎంతమంది ప్రజలు ఉంటే ఆ లెక్క వాళ్ళకి అంత హక్కు ఉంటుందని. సో రాహుల్ గాంధీ గారి లెక్క ప్రకారం చూసినా ఎంతమంది జనాభా ఉంటే అన్ని సీట్లే కదా రావాలా. కానీ కేంద్రం ప్రభుత్వము హోంశాఖ మంత్రి ఏం చెప్పారు, చాలా స్పష్టంగా దేశమంతా యూనిఫామ్ పాలసీ ప్రకారము ఉన్న సీట్లో 50% పెంచుతాము అని చెప్పారు. మనకి ఎన్ని వస్తున్నాయి? 25, మనకు 38 సీట్లు వస్తున్నాయి. తెలంగాణ 17, 27 అవుతున్నాయి. మన 39, మన తమిళనాడు ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి? 39లో సగం అంటే 19.5, 20 సీట్లు పెరుగుతాయి. 39, 20, 59 సీట్లు వస్తున్నాయి. అట్లే కర్ణాటక. కాబట్టి ఈరోజు వాళ్ళు చేసిన పని దక్షిణాది రాష్ట్రాలకు వాళ్ళు అన్యాయం చేశారు. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇంత విశాలమైన దృక్పథంతో సీట్లు పెంచడానికి రాజ్యాంగ సూత్రాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని సవరించి 50% సీట్లు పెంచుతామని చెప్పినప్పటికి కూడా ఈరోజు రేపు జరగబోయేది ఏముంటుంది? ఈ జనాభా లెక్కల తర్వాత ఏమవుతుంది? ఎంతమంది జనాభా ఉంటే అన్ని సీట్లు ఇస్తారు. ఆ లెక్కలో చాలా సీట్లు తగ్గబోతున్నాయి మనకి. కాబట్టి పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసింది ఎవరంటే ప్రతిపక్షాల వాళ్ళు. ఈ బిల్లుని, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని వ్యతిరేకించడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద ద్రోహం చేసింది ప్రతిపక్షాల వాళ్ళే. ఇప్పుడు ఈ బిల్లు పార్లమెంట్లో బిల్లు వీగిపోయిందని కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది. దీనివల్ల నష్టమంటారా? కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తారు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు జరగాల్సింది. 3 రాష్ట్రాల ఎన్నికలు జరిగిపోయి ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తారు. వాళ్ళు మహిళా బిల్లును ఓడించి సంబరాలు చేసుకోవడం ఏందని, రాజకీయంగా ఎంత కక్ష అయినా ఎంత కోపమైనా ఉండొచ్చు. అంటే మహిళలను ఓడించడం అది సంబరాలతో సమానమా? సంబరాలు చేసుకుంటారా మీరు? ఏం మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతని స్థాయిని తగ్గించుకొని ఆయన నోటికొచ్చినట్లు ఏమొస్తుంది పార్లమెంట్లో మాట్లాడడం, దేశ ప్రజల దృష్టిలో ఆయన నవ్వులు పాలయ్యాడు. అదేవిధంగా అంటే మీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన పార్టీల్లో కూడా చాలామంది ఎంపీలకు ఇష్టం లేదు మహిళా రిజర్వేషన్లు అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తారు. అది పూర్తిగా అబద్ధం గయాజ్ గారు, పూర్తిగా అబద్ధం. అది ఈరోజు 5 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఎన్డీఏ కూటమి ఉండే శక్తి కంటే 5 ఓట్లు ఎక్కువ వచ్చాయి మిగతా రాజకీయ పార్టీల నుంచి. బహుశా వైసీపీ మాకు మద్దతు ఇచ్చింది. వైసీపీకి 4 లోక్సభ సీట్లే కదా ఉండేది. ఇంకొకరు ఎవరో కూడా బయట నుంచి ఇచ్చారు. సో నంబర్ పెరిగింది. ఎన్డీఏ కూటమి నంబరు 5 సీట్లు పెరిగింది. కాబట్టి ఎన్డీఏ కూటమిలో అసంతృప్తి ఉంది. ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఇది శుద్ధ అబద్ధము. ఇది రాజకీయమైన కుట్రతో చేస్తున్న ఆరోపణ. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే తమిళనాడుతో పాటు మిగతా 5 రాష్ట్రాల్లోనే త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మహిళలు సరైన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు. చూస్తుండండి, ఫ్యూచర్లో మహిళలమంతా ఏకమై నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టే పరిస్థితి వస్తుందని కూడా ఆంజనేయ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి.